ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయిచు వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మమున మునుపు నడుచుకొంటిరి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. వాక్సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. ప్రభా తండ్రి, వచ్చిన నీ బిడ్డల యొక్క ఆశను మీరు తీర్చండి. ప్రభా, బైబిల్ పఠనంలో మాకు సహాయం చేయమని ప్రభా తన మీద ఆస్తుడిని ప్రభా మీరు బలపరిచి వాడుకొని మీకు మహిమకరంగా ప్రభా సంఘానికి క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగునకు సహాయం చేసి కృపను అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత దినంలో మనం 2వ అధ్యాయం కూడా చాలా విషయాలు మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ఉన్నాయి. 2వ అధ్యాయం ఇంచుమించుగా నాకు బాగా గుర్తు 10 వచనాలు మొత్తం కూడా ధ్యానించాం కదా. ఈ ప్రపంచ ధర్మం చొప్పున అవిధేయత, తర్వాత దైవోగ్రత, తర్వాత క్రీస్తునందు మనకి చేసిన ఉపకారము, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపడము, తర్వాత రాబో ఉగ్రత నుండి తప్పించబడుట, తర్వాత దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుట, క్రీస్తు యేసునందు సృజించబడుట, ఆయన చేతి పని ఉండుట, ఇవన్నీ కూడా మనం ధ్యానించామా లేదా? కాబట్టి ఈ 2వ అధ్యాయంలో మరలా ఒక ప్రాముఖ్యమైన మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం రిపీటులో చేస్తున్నానంటే కొత్త విషయాలు దేవుడు మాట్లాడుతూ వస్తాడు. 2వ అధ్యాయంలోని ఒక ప్రాముఖ్యమైన మాట 2వ వచనం, మీరు వాటిని చేచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. ఎందుకు ఈ మునుపు నడుచుకుంటారు అనే మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే రేపు నెక్స్ట్ బైబిల్ స్టడీలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి 13వ వచనం, అయినను ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులున్నారు. మునుపు అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తాం. ఈ ప్రాముఖ్యమైన మాటని మనం గత దినాల్లో అవిధేయత, వాయుమండల సంబంధమైన అధిపతి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటారు, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. అంటే వాక్యాన్ని 2 కోణాల్లో మనం ధ్యానం చేయాలి. మొదటిది ఏంటంటే నెగిటివ్ యాసెట్లోని, రెండవది పాజిటివ్ వైఖరిలో కూడా. పాజిటివ్ ఎప్పుడు కూడా ఏంటంటే దేవుని బిడ్డలకు సంబంధించింది, నెగిటివ్ అంతా కూడా దేవుని ప్రజలు కానివారుకి సంబంధించిందని అర్థం చేసుకోవాలి. మునుపు మన పరిస్థితి ఎలా ఉందో గత బైబిల్ స్టడీలో ఈ ప్రపంచ ధర్మము చొప్పున అనేటువంటి మాటను ఆధారం చేసుకుని ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు కూడా నేను చెప్పాను. మీకు గుర్తుందో లేదో, మరి మీరు ముందు బైబిల్ స్టడీలో మొత్తం నోట్స్ అంతా ముందు రిఫర్ చేస్తే మనకు అవి తెలుస్తుంది. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నవారు ఎవరు అని అంటే అక్కడ రాయబడుతూ వచ్చింది 2వ వచనంలో, మీరు వాటిని చేచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నవారు ఎవరంటే అవిధేయులు, డిసోబీడియంట్ పీపుల్. ఈ డిసోబీడియంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదికాండము మనకి 3వ అధ్యాయం నుంచి కూడా ఏదైనా తోటలో నుంచి కూడా మనకి తారసపడుతూనే వస్తుంది. అందుకే ఓ మాట చెప్పబడింది, ఒకని అవిధేయత వలన మనకేమొచ్చింది? లోకములోనికి పాపము ద్వారా మరణము ప్రాప్తించింది. అదేవిధంగా ఒకే ఒక వ్యక్తి విధేయత ద్వారా చెప్పండి ఏమొచ్చింది? కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభువారు. విధేయతలు అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి విధేయులు అనేది చాలా బరువైనటువంటి మాట. అవిధేయులు ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే మన ఒక పాట ఉంటుంది. ఏ పాట? మనం ఫస్ట్ పాట మన చిన్న పాటల పుస్తకంలో చాలా చక్కటి మాట. ఆ మాట, అవిధేయులమైన మనలను విధేయులుగా చేయా శిలువ మరణము వరకు విధేయత చూపేన్. చాలు. అవిధేయులైన మనలను విధేయులుగా చేయ శిలువ మరణము వరకు
మనకు విధేయత నేర్పించాను. సాధారణంగా విధేయత అనేది చాలా బరువైన మాట. ఎందుకన్నానంటే విధేయత అనేది చాలా కష్టం. లోబడడం అనేది చాలా కష్టం. దానికి ఏ కారణాలు ఉండొచ్చు, చాలా కారణాలు ఉండొచ్చు కదా. మనం కొంతమందికి మనం లోబడలేకపోతాం. అయితే బైబిల్లోని 7 విషయాలైనటువంటి వాటిని మనం చూడటానికి ప్రయత్నించాం. గత బైబిల్ స్టడీలో అవిధేయతలోని ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్న వారు 7 విషయాలకు అవిధేయులుగా ఉంటారని మనం ధ్యానించాం. ఏమైనా గుర్తుందా లేదా అన్న? ఇప్పుడు నిన్న బైబిల్ స్టడీలో ఏం చెప్పారో గుర్తులేదు. ఇంకా మీరు గత సంవత్సరం అయిపోయింది, అది ఇప్పుడు ఏం గుర్తుంటుంది అని అంటారేమో. కాబట్టి అది నెగిటివ్ అసెట్లో మనం మాట్లాడాం. మునుపు మన జీవితంలో ఏ విషయాలకు మనం అవిధేయులుగా ఉన్నామో మాట్లాడాం. ఈరోజు మునుపు అవిధేయులము, ఇప్పుడు విధేయులం. నిజంగా మనం విధేయులమైతే మనము విధేయులుగా ఉండవలసినటువంటి విషయాలు మనం చూస్తాం. ఒకవేళ ఈ ప్రపంచ ధర్మము చొప్పున విషయాలు మనం 7 చూస్తే, దేవుని బిడ్డలు విధేయులుగా చేయబడిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని ధర్మాలు ఉన్నాయి? 7 ధర్మాలు. ఏం చెప్పినానా? 7 ధర్మాలు 7 ధర్మాలు ఉన్నాయి. కాబట్టి ధర్మం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ 7 ధర్మాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని చిత్తమైతే 5, మినిమం 5 చూడాలి. ఎందుకంటే బైబిల్ స్టడీ మరీ 3 అయితే ఇదేమైనా మామూలు కూడిక కాదు. కాబట్టి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్న వారెవరు? అవిధేయులు. బాగా గుర్తుంచుకోండి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడవని వారెవరు? దేవుని బిడ్డలు. వాళ్ళేం పిలిచేటువంటి పేరు విధేయులు. సాధారణంగా విధేయత అనేది 7 కోణాల్లో వస్తుందని చెప్పాను. గుర్తుందా మీకేమైనా? బైబిల్లో విధేయత దేవుని బిడ్డలకు దేవుడు 7 ద్వారా విధేయత నేర్పిస్తాడు. అందులో మొదటి చెప్పండి. మొట్టమొదటిది అంటే దేవుని బిడ్డలకి శ్రమల ద్వారా విధేయతను నేర్పిస్తాడు. అదే కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఉంటాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనమా 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఇప్పుడు మనమందరం దేవుని కుమారులమా కాదా? మనమందరూ దేవుని కుమారులు అయితే విధేయులము. విధేయులకు కూడా ఏం కలుగుతుందట? శ్రమలు కలుగుతాయి. శ్రమ రావడం లేదు వారి జీవితంలో అంటే దాని అర్థం ఏంటంటే వారు దేవుని కుమారులు. చూడండి, చాలా సింపుల్గా దేవుడు ఎంత చక్కగా నేర్పిస్తాడంటే బైబిల్లో ప్రతిదీ కూడా వెన్ యూ నాట్ అండర్ గోయింగ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ ద సఫరింగ్స్ అంటే అర్థం ఏంటంటే శ్రమల ద్వారా ఉన్నటువంటి ఆత్మ మనం ప్రేరేపించబడకపోతే దేవుడు మనకి ఎప్పటికి కూడా విధేయత నేర్పించలేదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారికి విధేయత నేర్పించడం విధేయుడు కాడా? విధేయుడే. ఆయన ఎంతో విధేయుడు. ఎంత విధేయుడు అంటే విధేయత అనేటువంటి మాటకి అర్థం ఏంటి అంటే విధేయత అనేది బైబిల్లో 7 కోణాల్లో చెప్పాను కదా. అందులో మొదటిది ఏంటంటే దేవా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవే. విధేయత అంటే దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తం అంటే 7 కోణాల్లో మరొకసారి చెప్పాను. అందులో 7వ విషయం నేను మాట్లాడుతూ వచ్చాను. అది ఏంటి అంటే విధేయత అంటే దేవుని చిత్తము 7 కోణాల్లో చెప్పినప్పుడు ఆయన చిత్తం చాలా కష్టంగా ఉంటుంది, అయిష్టంగా ఉంటుంది, చేయలేనిదిగా ఉంటుంది, ఒప్పుకోలేనట్టుగా ఉంటుంది. ఎందుకు నాకే వచ్చింది ఈ చిత్తం అని అనిపిస్తూ ఉంటుంది. చేయడానికి ఇష్టపడలేము. అందుకే దేవాది దేవుడు చెప్తుంటాడు నా చిత్తమును చేయువాడు. చెప్పండి అది మాట. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు అంటే స్టేబుల్గా ఉంటాడనమాట. వాడు ఎప్పుడు కూడా దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచిపోతాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తము చేయడం అంత ఈజీ ఏం కాదు. సో కాబట్టి శ్రమల ద్వారా దేవుడు విధేయత నేర్పించడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాడు. ఇది మొదటిది. రెండోది ఏంటి? దేవుడు విధేయత తన బిడ్డలకి ఎవరు నేర్పిస్తాడు? కుమారులకి నేర్పిస్తాడు విధేయత. ఇంకెవరికి నేర్పిస్తాడు? తన దాసులకు కూడా నేర్పిస్తాడు. దాసులు అంటే ఎవరు? మొట్టమొదట దేవునికి దాసుడు ఎవరు? మొట్టమొదటిగా అబ్రహాము. విధేయతలో నెంబర్ 1 అని చెప్పొచ్చు. అవునా కదా? అబ్రహాంని దేవుడు విధేయత ఎలా చూపించినాడు చెప్పండి? విధేయత ఎలా చూపించాడు? అబ్రహాముకు దేవుడు విధేయత బలివ్వడం ద్వారా. దానికి కరెక్ట్ పాయింట్ చెప్పండి. దేని ద్వారా అబ్రహాముకి? ఇంకా దేవునికి భయపడవాడే. దేని ద్వారా? అందుకే అంటున్నాను దేని ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల ద్వారా. అబ్రహాం అనగా దేవుని దాసుడు. దేని ద్వారా? కాదు. ఇంకా రైట్, కరెక్ట్. అటు తర్వాత ఈ సంగతులు జరిగిన పిమ్మట అబ్రహామును దేవుడు పరిశోధించాను. పరీక్షల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? విధేయతను నేర్పిస్తాడు. మన జీవితంలోని పరీక్షలు లేకుండా వెళ్తే మనం ఏమవ్వలేము? దేవునికి భయపడలేని వారు. దేవుని భయపడేవాడు ఎవరు? దేవునికి భయపడేవారు అంటే దేవుని యొక్క దాసుడు అనగా దేవుని కుమారుడు.
రైట్. నేను ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ అన్నీ మళ్ళీ చేస్తే న్యూవి అన్నీ కూడా మనం మర్చిపోతాం. కాబట్టి నెగిటివ్ అసెట్ మనం పక్కన పెడదాం, ఇప్పుడు పాజిటివ్ వైపుకి వెళ్దాం. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం మునుపు నడుచుకుంటే ఇప్పుడు విధేయులుగా చేశాడు. దేని ద్వారా విధేయులుగా చేశాడు మనల్ని? శ్రమల ద్వారా, పరీక్షల ద్వారా. ఎవరికైనా శ్రమలు వద్దంటే, ఎవరైనా పరీక్షలు వద్దంటే వాళ్ళు ఎప్పటికీ కూడా విధేయులుగా ఉండలేరు. చాలా చాలా కష్టం. శ్రమలు మనకు కావాలనుకుంటామా? వద్దు అనుకుంటాం. ఏం చేయలేదు, నీకు శ్రమలు కావాలా? వద్దన్నా నాకు నేను అవునా కదా? నేను విధేయులుగా ఉన్నానా అంటే దేవుడికి ఏ విధేయతలే, అందరూ విధేయులే. కానీ విషయం ఏంటంటే దేవునికి కావాల్సిన విధేయత ఏంటి చెప్పండి? కాదు. దేవుడికి కావలసిన విధేయత ఒకటే. రండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే తన్ను తాను. దేవుని యొక్క విధేయత ఎలా ఉంటుంది? తగ్గించుకోవడం అంటే తగ్గించుకోవడం? ఏ మరణం? శిలువ అంటే ఏం చెప్పాను? 3 విషయాలు: శ్రమలు, నిందలు, నిందలైన అవమానాలు ఒక, తర్వాత మరణం. అంటే దేవాది దేవుడు నిన్ను మరణము వరకు కూడా తీసుకెళ్తాడు. దేనికోసమో? దేని కొరకు? విధేయత నేర్పించడం కోసం. కాబట్టి మూడోది, దేవుడు తన విధేయత నేర్పించడానికి ఉపయోగించిన 3వ అస్త్రం ఏంటి? మరణం. మరణానికి దేవుడు ఏం చేస్తాడు? అప్పచెప్పడు, కానీ మరణం వరకు మాత్రం తీసుకెళ్ళిపోతాడు. ఏటి బ్రదర్ రేపమప్పు చనిపెట్టేట్టుగా ఉన్నారు బ్రదరు, మరి కష్టము. ఎందుకంటే దేవుడు అక్కడ ఏదో సరిచేయాలని. కొంతమంది చెప్పన పరీక్షతో మొదలు పెడతాడు, శ్రమలలోకి తీసుకువెళ్తాడు, అది కూడా ఒప్పుకోకపోతే మరణం వరకు అక్కడ సెట్ అవుతారు అందరు చాలామంది. కాబట్టి మనం ఎప్పుడైనా విధేయత ఎక్కడ సెట్ అయిపోవాలా? పరీక్ష దగ్గర వచ్చినప్పుడే సెట్ అయిపోవాలా. అలా కాకుండా శ్రమల తర్వాత మరణం వరకు మాత్రం మనం వెళ్ళకూడదు. రైట్. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనము మునుపు నడుచుకున్నాం. ఇప్పుడు ఏ ధర్మం ద్వారా నడుచుకోవాలి? అవిధేయులకు ఉన్నటువంటి ధర్మము ప్రపంచ ధర్మం. కానీ మనకున్నటువంటి ధర్మములు 7 ధర్మాలు ఉన్నాయి. ఆ 7 ధర్మాలు మనం చెప్పి మనం ముగిస్తాం, లేక 5, దేవుని చిత్తమైతే 3. నెంబర్ 1, మొదటి ధర్మం. రండి, ఏం చెప్తారో ఏ ధర్మము? ఈ ధర్మం ఎక్కువ చూసి ఉన్నారా లేదో రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఏ ధర్మమో ఇది? పేరు పెట్టాలా మనం? బైబిల్లో ఉన్న బ్యూటీ అదే. ఏ ధర్మం నాన్న? మీరు చెప్పాలి. మరి ఇంత బైబిల్ స్టడీ నేర్చుకున్న మీరే పేర్లు పెట్టాలా? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఏ ధర్మం ఇది? ఏ ధర్మం ఇది? విధేయతే ఒక ధర్మం. కాబట్టి దీనికి ఏ పేరు అంటే విధేయత ధర్మము, లేకపోతే లోబడే ధర్మము. దీనికి ఇంగ్లీష్లో అయితే రిథమిక్గా బాగుంటుందండి. ఎప్పుడైనా చాలా బాగుంటుంది. తెలుగులోని పదాలు కూర్చడం కష్టం, కానీ ఇంగ్లీష్లో బాగుంటుంది. తమ్ముడు, ఏ మినిస్ట్రీ ఇది? మినిస్ట్రీ ఆఫ్ సబ్మిషన్. ఎస్తో చూద్దాం. బాగుంటుంది. ఇలాంటివన్నీ నేర్చుకుంటే మనం రానున్న దినాల్లో మంచి వాక్యం నేర్చుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీరు గమనించండి, ఎందుకు పిల్లలకే చెప్పినాడు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడని? దేవుడు ఏది చెప్పినా నెగిటివ్ కోణంలో పెట్టి పాజిటివ్ చెప్తాడు. పిల్లలకే ఎందుకు చెప్తారంటే పిల్లలు వినరు, లోబడరు. వారు ఎటువంటి వారో మనకు తెలియాలి. అసలు పిల్లలు అంటే ఎవరు? ఇప్పుడు విషయం అది. పిల్లలంటే బైబిల్ గ్రంథంలో 7 విషయాలు మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. పిల్లలంటే ఎవరు? అది ఏటన్నా పిల్లలంటే ఏటంటారు? పిల్లలంటే పిల్లలే కదా, దానికి ఒక స్పెషల్గా ఏమైనా ఉందంటే రైట్. మొదటి యోహాను రాసిన పత్రికలో 7 రకాలైన పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరూ కూడా ఏమవ్వాలా? లోబడి ఉండాలి. తల్లిదండ్రులకు లోను. తల్లి ఎవరు? తండ్రి ఎవరు? తల్లి సంఘం, తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పిల్లలు ఎవరు? ఇప్పుడు చెప్పండి. విశ్వాసులు. ఏ పిల్లలు? ఏ పిల్లలు? పెద్ద పిల్లలా, చిన్న పిల్లలా? పిల్లలంటే చిన్నపిల్లలే, పెద్ద పిల్లలు వేరు. వారి గురించి తర్వాత చెప్తాను. రైట్. 7 రకాలైన పిల్లలు. గొప్ప విచిత్రంగా ఉంది కదా నాన్న, మీరు వినాలి. రైట్. పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడి, భౌతికమైనటువంటి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. లోబడి ఉన్నవాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు ఎందుకు లోబడి ఉండాలి? ఎవరు చిన్నపిల్లలు? చెప్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం.
నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు రాయుచున్నాను. ఎవరు పిల్లలు? చిన్నపిల్లలు అంటే ఎవరు? పాపం చేస్తున్న వారు చిన్నపిల్లలు. వాక్యం అర్థమవుతుందా? పాపం చేస్తున్న వాళ్ళు ఎవరు? రైట్. కానీ పాపం చేస్తున్నటువంటి వారికి దేవుడిచ్చిన గొప్ప, ఆ తర్వాత నేను చెప్తాను ఇవన్నీ. మొదటి పిల్లలు, చిన్నపిల్లలు అంటే ఎవరో చూస్తాం. పాపం చేస్తుండేటటువంటి వారు చిన్నపిల్లలు. పడిపోయినన్నా, అనుకోకుండా చూశానన్నా, తప్పగా మాట్లాడానన్నా, అనుకోకుండా వెళ్ళవలసి వచ్చిందన్నా, ఇవందరూ కూడా చిన్నపిల్ల మనస్తత్వం. రెండవది, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము నువ్వు చెప్పు చెల్లి వచనాలు. చెప్పినా ఎక్కడుంది? అదే, చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. దాని అర్థం ఏంటి? చిన్నపిల్లలు అంటే ఎవరు? మీరు వాక్యం ఇలా నేర్చుకుంటారని మీ చేతి చదివించాను. ఇక్కడేమో 2వ అధ్యాయం మొదటి వచనంలో చిన్నపిల్లారా మీ పాపము చేయకుండుటకై, అంటే పాపం చేసేవాళ్ళు చిన్నపిల్లలు. పాపం చేయని వారు ఎవరు ఇప్పుడు? అంతే కదా. ఏంటి చిన్నపిల్లల తత్వం? ఏంటి పెద్దలు అంటే ఆత్మీయముగా ఎదగలేనటువంటి వారు, పరిపక్వం రానివాడు ప్రతిసారి పడిపోతుంటారు. ఇది పాపం, అవునా కదా? సకల దుర్నీతియు పాపం. పాపమే కదా సకల దుర్నీతి. చూడండి మొదటి యోహాను రాసిన పత్రిక 5:17. అది విషయం. అది ఏంటంటే సకల దుర్నీతియు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే చిన్నపిల్లలు అందరూ కూడా పాపంలో పడిపోతూ ఉంటారు. మరి ఇక్కడ ఏంటంటే పాపము చేస్తున్నారు, దాని ఒక పేరు పెడితే చిన్నపిల్లలు అంటే పొరపాటు చేస్తున్నటువంటి వారు చిన్నపిల్లలు. ఆ పొరపాటు ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలము ఏంటి అసలు? యాక్చువల్గా పాపం ద్వారా వచ్చేటువంటి పరిస్థితి ఏంటి? అదే, అందుకే నేను చదివించాను ఇందాకలా. మొదటి యోహాను రాసిన పత్రిక 5:17 మరణకరము కాని, అంటే దాని అర్థం ఏంటి? మీకు అర్థమవుతుందా? నేను చెప్పిన మాట అర్థం కాలా? మరొకసారి చెప్తాను. పాపము 2 రకాలు. మొదటిది మరణకరమైన పాపము, మరణకరము కాని. పాపం చేస్తే ఖచ్చితంగా మరణం, అంటే 2వ మరణం, అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా 2వ మరణం, అగ్నిగుండంకి వెళ్తాను. కానీ పాపం చేసినా కూడా మరణం ఉండదట. మరణకరము కాని పాపం. ఏంటి మరణకరము కాని పాపము? మనమందరము కూడా చిన్నపిల్లలము, ప్రభు దగ్గరకు వస్తున్నాం, బలదారు ఒప్పుకుంటాం. మీరు బాగా గమనించండి, ఆ పాపములు ఎవరు క్షమిస్తారు? క్షమిస్తాడు. క్షమించిన తర్వాత అదేమైంది? క్షమించబడింది. కానీ ఆ చేసిన పాపము కొరకై మనం శిక్ష అనుభవించాలి. కాబట్టి 2వ మరణం తప్పించుకుంటాం. రెండవది, యేసుప్రభు నమ్ముకోకమును పాపం చేస్తాం. ఒకవేళ యేసుప్రభుని అంగీకరించకుండా, సంఘంలో చేర్చబడకుండా అక్కడ ఉండిపోయామనుకో, ఆ పాపానికి డైరెక్ట్ ఏంటి? ఎందుకు? యేసుప్రభు రక్తం లేదు, యేసుప్రభుని ఒప్పుకోలేదు, ఆయన నామాన్ని ఎరగలేదు, ఏమీ చేయలేదు. సో ఖచ్చితంగా మరణం. ఈ లోకంలో ఏముండదండి, కానీ అక్కడ మాత్రం ఉంటుంది. సో అది డిఫరెన్స్. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం. ఇక్కడ ఏముంది? చిన్నపిల్లలకి క్షమాపణ ఉంది. దేనిని బట్టి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్షమాపణ 7 విధాలుగా ఉంటుంది. అందులో మొదటిది ఏంటంటే యేసు ప్రభు నామమును బట్టి. నీ నామమును బట్టి దెయ్యాలు వెళ్ళగొట్టడమే కాదు, ఆయన నామమును బట్టి స్వస్థత మాత్రమే కాదు, ఆయన నామమును బట్టి చెప్పాలి పాపములు క్షమించబడు. అందుకే మనుష్య కుమారుడికి పాపములు క్షమించే అధికారం ఈ లోకములో ఇవ్వబడింది. రైట్. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను? చిన్నపిల్లలారా. మొదటిది ఏంటి? పాపం చేసేవాళ్ళు చిన్నపిల్లలు, మొదటిది. ఇప్పుడు రెండవది చూస్తాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 18 చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుని. చిన్నపిల్లలారు అంటే హెచ్చరింపబడిన వారు చిన్నపిల్లలు. ఎందుకు? ఇది కడవరి గడియా, దిస్ ఇస్ ద లాస్ట్ ఎండింగ్ టైమ్. సో బీ అలర్ట్, ప్లీజ్ బీ అలర్ట్. అలర్ట్గా ఉండాలి చిన్నపిల్లలు. దేని కొరకు? ఇది కడవరి గడియ. ఎవరు వస్తున్నారు? క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. మీరు విన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి హెచ్చరిక పొందిన వారు చిన్నపిల్లలు. 3వ చూస్తామా? మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 చిన్నపిల్లలారా, ఎవరిని దానికంటే ముందుగా 2వ అధ్యాయము 28 మొదటి యోహాను రాసిన పత్రిక 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదురు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే వారు ఎవరు? బైబిల్ చూడాలి త్వరగా మరొకసారి. కాబట్టి చిన్నపిల్లరా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదురు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. చెప్పండి ఇప్పుడు ఎవరు?
ధైర్యం కలిగిన వారు చిన్నపిల్లలు. చిన్నపిల్లలకు ధైర్యం ఉంటుంది ఏంటి? ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? అక్కడ రాయబడితే వచ్చింది, మీరు ఆయన యందు నిలిచి, అంటే స్టేబుల్ పీపుల్, స్థిరముగా ఉంటారు వాళ్ళు. చిన్నపిల్లలు చూడండి, ఒక్కొక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? మూడోది, మొదటిది చిన్నపిల్లలు అంటే పాపములో పడుతూ ఉన్నవారు. రెండోది హెచ్చరిక కలిగిన వారు. మూడోది నిలిచి ఉండేవారు, లేకపోతే స్థిరపరచబడినవారు. మూడోది. నాలుగోది చూస్తామా? 3వ అధ్యాయము చదవండి. 3వ వచనం. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మను మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడు అయ్యున్నట్టు నీతిని జరిగించి ప్రతివాడు. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లలంటే కాదు. చిన్నపిల్లలంటే ప్రతిసారి మోసపోతుంటారు. మోసకుడు ఎవరు ఈ ప్రపంచంలో? అపవాది. ప్రతిసారి వస్తుంటారు. ఇప్పుడు ఆదాం అవ్వలో ఎవరు మోసపోయారు? అవ్వ మోసపోయిందా? ఆదాం మోసపోయారా? చెప్పండి. ఇద్దరు మోసపోయారా? అవే మోసపోయిందా? ఆదాం మోసపోలేదా? అరే చెప్పండి. ఆదాం మోసం. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. విచిత్రం ఏంటంటే, ఆదాము లాంటి గొప్ప పురుషుడిని ఎవ్వడు మోసం చేయలేడు. సోదకుడు కూడా, అపవాది కదా అవ్వ మోసం చేసింది. భార్య ఏం చేసింది? ఆదాముని మోసం చేసిందా లేదా? ఆదాము మోసపరచబడలేదు కానీ అని రాయబడితే వచ్చింది. రాయబడిందా లేదా? ఎక్కడుంది ఆ మాట? ప్రకటన గ్రంథమా? ఎక్కడ రాసినారు ఆ మాట? ఆదాము మోసపరచబడలేదు కానీ, టైంకి ఏది గుర్తురాదు మనకి. రైట్. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు 1 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం అండి. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడాను. చూడండి, ఆదాము మోసపరచబడ్డాడు, స్త్రీ మాత్రం ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది. కాబట్టి 4వదా 5వదా? 4వది. ఏంటి? చిన్నపిల్లలంటే మోసపరచబడిన వారు. బాగా గమనించారు. 4వది. 5వది చూస్తామా? 5వది. మీకేం కనబడిందా? చిన్నపిల్లలారా చెప్తారా? 3:18. వెరీ గుడ్. చదువునా. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇప్పుడు చిన్నపిల్లలారా అంటే ఎవరు? ప్రేమించువారు. దేంతో ప్రేమిస్తారో? ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఎవరు? ఇప్పుడు చిన్నపిల్లారంటే మాటలతోనే నాలుగుతోనే ప్రేమిస్తారు. చిన్నపిల్లారా మాటతోనూ నాలుగుతోనూ కాక అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లారా మీరు మాటతోనే నాలుగుతోనే. ఆ సిస్టర్ అంటే నాకు ఎంత ఇష్టమో బ్రదర్, నిజంగా మంచి ఉట్టిదే. క్రియలతోనూ సత్యం నిజముగా ప్రేమించిన వాళ్ళు నోటి మాటలు, రెండోది నాలుకలు ఉపయోగించరు. ఏం ఉపయోగిస్తారు? క్రియ చేస్తారు సత్యముగా. సత్యము ఎక్కడ కోరుకుంటున్నాడు దేవుడు? ఎక్కడ చూస్తాడు సత్యము? ఏమంటాడంటే, నీ అంతరంగంలో సత్యమును కోరుచున్నాడు దేవుడు. కాబట్టి హృదయంలో సత్యం ఉండాలి, బయటికి క్రియ ఉండాలి. రైట్. కాబట్టి చిన్నపిల్లలారంటే ఎవరు? ప్రేమించబడినవారా? ప్రేమించినవారు, ప్రేమించబడినవారు కాదు. వాళ్ళు నాలుక మాటలు ఉపయోగించరు, క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమిస్తారు. ఎన్నోది ఇది? 6వ చూస్తాం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్ల అంటే ఎవరు? జయించేవారు. చిన్నపిల్లలారా ఎప్పుడు లోకాన్ని జయిస్తారు? దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు అంటే దాని అర్థం ఏంటి? మాలో ఉంటే అని అర్థం ఏంటి? దేవుడు మాలో ఎలా ఉంటాడు? ఇంకా నాన్న, ఇప్పుడు ఉదాహరణ మీకు అర్థమైనట్టు చెప్తాను బ్రదర్. బయటని నిలబడ్డం ఎందుకు బ్రదర్? లోపలికి అంటే దీని అర్థం ఏంటి? అమ్మా కరెక్ట్ తల్లి. ఆ పదం కోసం నేను బోల్డెన్ ఎగ్జాంపుల్ చెప్తా ఉండాలి. దేవునికి స్థానం ఇచ్చేవారు, దేవుని హృదయంలో చేర్చుకున్నవారు, హృదయంలో తప్ప ఇంకొకరు లేనివారు. వాళ్ళు ఏంటి? చిన్న పిల్లలు. ఈ కేటగిరీలు అంతా ఎవరో కాదు, మనమే. ఇంకా చిన్న పిల్లలాగే ఉన్నాం, ఇంకా పెద్దోళ్ళు ఇంకా అవలా. రైట్. కాబట్టి ఎన్నోది? 6వ. 7వది ఆఖరిది, సూపర్, ఇది అల్టిమేట్, తిరుగులేదు, ₹1,00,000 మాట. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 21. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. ఏంటి విగ్రహారాధనలో వెళ్ళేది? 7 విగ్రహాలు చెప్పాను మీకు.
7 విగ్రహాల్లో ఒక 2 చెప్తారా, 3 చెప్పండి పోనీ. విగ్రహం అంటే దేవుని కంటే ఎక్కువ కాదు, నిర్వచనం అది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది ఏంటది? విగ్రహారాధననా? మీకు 7 విగ్రహాలు చెప్పాను గత దినాల్లో. అందుకే బైబిల్ స్టడీలో ప్రతి ఒక్కటి నేర్చుకోండి, బట్టి పట్టండి, కంటత పెట్టండి, హృదయంలో ఉంచుకోండి, నోట్లో ఉంచుకోండి, మీ వద్ద ఉండండి. ఎక్కడుందా మాట? కొలస్సీలు రాసిన పత్రిక అక్కడుందా? విగ్రహారాధనైన ధనాపేక్షలను చంపివేయుడి. ఎక్కడది? చదవండి, మరొకసారి చదవండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. మీరు అనగొచ్చు, అన్న విగ్రహారాధన చూడండి, ధనము నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, 2 రకాల డిఫరెన్స్ ఉంది. ఏంటది? ధనము సంపాదించడం, ధనము బిడ్డల కొరకు సంపాదించి ఉంచడం, వారి పెండ్లి కొరకు వాళ్ళని స్థిరపరచడం, చదువుల కోసం సంపాదించడం, అది దేవుడు అనుమతిస్తాడు. కానీ ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే ఎలాగుంటుందని చెప్పనా? పరుపు ఉందనుకోండి, సాధారణంగా పరుపు మీద మనం పడుకుంటాం, వాళ్ళు పరుపు మీద పడుకోరు. ఎక్కడ పడుకుంటారు? అలా పట్టుకొని పరుపు మీద అలా పడుకుంటారు. ఎందుకు పరుపు మీద పడుకుంటారు? పొర్రపాటున ఒక కట్ట కూడా మిస్ అవ్వకూడదు కాబట్టి పాన్పుగా చేసుకొని అట్లా పడుకుంటారు అనమాట ధనాపేక్ష. కాబట్టి ధనాపేక్ష అనేది అన్నిటికంటే పెద్ద విగ్రహార్థం. మీరు అనొచ్చు, ఏంటి దేవుడు ఎందుకు అంత కఠినంగా చెప్పాడు చంపండి అని? అంటే ఎందుకో తెలుసా? అనేకులు తమను తామనే, అబ్బా ఎంత బాగా చెప్పారు, ఏమవుతుంది? ఎక్కడది? తీయండి త్వరగా. 1 2 3 స్టార్ట్. ఎక్కడ? మీరు చెప్పేటప్పుడు నాకు టైం అయిపోద్ది. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని. 7 ప్రాముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయి ధనంతో. ధనం అంటే ధనాపేక్షతో. అందులో లాస్ట్ ఫైనల్ ఏంటంటే తమ్మును తామే. ఏది మనల్ని పడదు, చంపదు. ఏది? నీ డబ్బే, నీ సంపాదనే, నీ ధనాపేక్ష చివరికి నిన్నేం చేస్తుంది? చంపేస్తుంది. కాబట్టి ఆ విగ్రహారాధన నువ్వు చంపకపోతే అదే మనలను చంపేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, చంపిన తర్వాత పోను విడిచిపెడతారా? చంపేస్తావు, నువ్వు చచ్చిపోతావు లోకంలో. తర్వాత ఏమవుతుందో రండి, ప్రకటన గ్రంథం. అబ్బా బాగా గుర్తు, ఇవి మాత్రం పర్ఫెక్ట్ గుర్తుంటాయి మనకి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము చదువున్నాను. వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు. మనం ఇప్పుడు ప్రకటన గ్రంథం ఎలా చూస్తామంటే పోలికలో చూద్దాం. పోలిక ఏంటంటే విగ్రహారాధికులు అంటే బొమ్మలు మొక్కిన వాళ్ళు అందరూ కూడా విగ్రహారాధికులు. 7 రకాల విగ్రహారాధికులు. ఫస్ట్ విగ్రహారాధన ఇదే. ఏది? ధనాపేక్ష. వాళ్ళందరూ కూడా ఎక్కడికి ఉంటారు బ్రదర్? అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుతారు. ఇది 2వ. ఎంత కఠినమైన మాట ఇది! అంటే మన ఆశ, మన అపేక్ష మన ప్రభు ఏ ధనము మీద ఉండాలి? ధనము కాదు, పరలోక సంబంధం ధనాన్ని ఏమంటాం? అక్షయమైన ధనమును సంపాదించుకోమన్నాడు. మత్తయి సువార్తలో రాయబడిందా? అక్కడ ఏముండవు? చిమ్మట ఉండదు, దొంగలు ఉండరు. ఇక్కడేమనుంటారు? అందుకే పరుపు మీద దొంగ వచ్చేస్తాడేమని పడుకుంటారు దాని మీద. కాబట్టి ఎన్ని బాధాకరమైన చూడండి. విగ్రహారాధన మనం చంపకపోతే ఆ ధనాపేక్ష అయినటువంటి విగ్రహం మనల్ని చంపుతుంది. చంపిన తర్వాత 2వ మనమైన అగ్నిగుండం. మనలో ఎవరికైనా ధనాపేక్ష ఉందా? ఒకవేళ మనకి ధనాపేక్ష ఉంటే మాత్రం దాన్ని ఏం చేయాలా? కూకుటి వేళ్ళతో చంపాలి, లేకపోతే అది మనల్ని చంపేస్తుంది, తమను తామే పడుతుంది. దానికంటే ముందేమవుతుంది? ధనాపేక్ష ఎక్కువ ఉంటే ఏం చెప్పాను? తిమోతి. అందుకే మనం చదువుతూ ఉండాలి. అందుకే ప్రతి మాట మనం పట్టుకోవాలి. 1 తిమోతి రాసిన పత్రిక మూలము అది పోయింది. అసలేంది పోయింది? అసలు క్రైస్తవుని యొక్క స్థిరమైన పునాదే కదా విశ్వాసం అనేది. చూడండి, పునాదని కాదేమో, మళ్ళీ స్థిరమైన పునాది కూడా లేచిపోద్దట. చూడండి, ఏబిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. అయిపోయింది. దేవుని యందు విశ్వాసము, బాప్తిసం గురించి బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధరణ, నిత్యమైన తీర్పు అనుపునాది. అంటే అర్థం ఏంటి? ఒక్క ధనము అనేటువంటి అపేక్ష, దేవుని యందు విశ్వాసం కూడా
మీరు చెప్పండి, ఎలా దేవుని యందు విశ్వాసం పోతుందో? దేవుని యందు విశ్వాసం ఎలా పోతుంది? రైట్, వెరీ గుడ్. చూడండి యెషయా గ్రంథం 26. చెల్లి అధ్యాయం వచ్చిన చెప్పురా తల్లి. 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనను వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు, ఏలయనగా అతడు నీ యందు. ఇప్పుడు చెప్పండి, దానికి దీన్ని కనెక్ట్ చేయండి. ఇప్పుడు విశ్వాసం నుండి తొలగిపోవడం అంటే అర్థం ఏంటంటే, దేని బట్టి నువ్వు ఆధారపడ్డావు? ఇప్పుడు దేని మీద ఆనుకున్నావు? ధనం. ఇప్పుడు ధనం మీద ఆనుకున్న వాడికి ఏముంది? విశ్వాసం నుండి తొలగిపోయాడు. తొలగిన వాడు ఎవడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ధనము నేను రక్షించదు. ధనం రక్షిస్తుంది మనల్ని. ఎంతవరకు రక్షిస్తుంది? ఎంతవరకు రక్షిస్తుంది? ఎంతవరకు కూడా నేను రక్షించదు. ధనము అవసరతల కొరకే, ఆపదలో ఆదుకోవడానికి కాదు. ఏ ఆపద? ఏ ఆపద? దేవుడు నీకు అనుగ్రహించిన ఆపద నుంచి నువ్వు మాత్రం ధనము ద్వారా బయటపడాలని మాత్రం చాలామంది, ఉదాహరణకి కరోనాలో ఉన్నాం, ఆపద వచ్చింది, డబ్బు ఏమి రక్షించిందా? రక్షించలేకపోయింది. ధనము ఆపదను రక్షిస్తుంది. ఏది? ఏ ఆపద? నీ మట్టుకు నువ్వు తెచ్చుకున్న ఆపదని అది రక్షిస్తుంది. కానీ దేవుడు ఇచ్చిన ఆపద పొరపాటు నీ మీద ఉంచనుకో, నీ ధనము కూడా నిన్ను రక్షించదు. విశ్వాసం నుండి తొలగిపోతామండి చాలా. దాని మీద ఆధారపడట్లేదు అంటే అర్థం ఏంటంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, జ్వరం వచ్చిందనుకో హాస్పిటల్కి వెళ్తాం, ఏం తమ్ముడా వాంతులు వచ్చాయనుకో హాస్పిటల్కి వెళ్తాం, కాళ్ళు ఇరిగిందనుకో సర్జరీ చేసుకోవడానికి ఇక్కడికి వెళ్తాం. కానీ దేవుడు ఇచ్చిన దాని నుంచి బయటపడాలంటే, కాలుకి నీకు పొరపాటున బోన్ ఫ్రాక్చర్ అయితే నువ్వు కట్టుకోగలవు, అర్థమైందా? కానీ అదే దేవుడు పొరపాటున ఆ బోనులో క్యాన్సర్ పెట్టినాడు అనుకోండి, నీ డబ్బు నిన్ను రక్షించదు. మనం ఎంత డబ్బు సంపాదించినా, నేను చెప్పాను కదా, గత మా స్నేహితుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఇప్పటికీ 26 lakhs అనుకుంటా, 26 లక్షలు అయిపోయింది. డబ్బులు ఇచ్చిన కంపెనీలు ఇచ్చినవి, తర్వాత మేమందరూ డొనేట్ చేసినవి అన్నీ కూడా. జాగ్రత్త. అంటే నేనేమనుకుంటున్నా అంటే, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేం. కారు, 2 ప్లాట్స్ చాలా ఉన్నాయి. తన భార్య కూడా ఉద్యోగస్తురాలు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఉద్యోగానికి రావట్లేదు, శాలరీ కూడా రేపు ఆపడితే ఆపేస్తారు. తన భర్త దగ్గరే ఉంది. ఎందుకు నీ మాట చెప్తానంటే, నీ డబ్బు, నీ అంతస్తు, నీ ఆస్తులు, నీకున్నది ఏదైనా కూడా టైం టు టైం వస్తే నిన్ను రక్షించలేము. కాబట్టి విశ్వాసం నుండి తొలగిపోయేటట్టుగా చేస్తుంది. 2 కారణాలు వచ్చాయి. ఇంకో 3వ కారణం చూద్దామా? ధనం. ముందు చూడండి, దానికి కొంచెం ముందుకెళ్దాం. 1 తిమోతి రాసిన పత్రిక, అది అయిపోయింది చెల్లి. దానికి ముందు, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం. దానికి ముందు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఒక్కటి కాదండి, ఒక్కటి కాదు తమ్ముడా. డబ్బులు ఉన్నాయంటే అది మొత్తం నీకు కీడే తప్ప నీకు మాత్రం మేలైతే ఉండదు. అది మాత్రం గమనించాలండి. డబ్బులు లేకపోతే కొంచెం బెటర్ అనిపిస్తుంటుంది తెలుసా. డబ్బులు లేకపోతేనే కొంచెం చాలా బెటర్. ఏం తమ్ముడా, డబ్బులు లేకపోతే చాలా చాలా బెటర్ అనిపిస్తుంది. ఉన్నాయనుకోండి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇప్పుడు బిడ్డ ఒకటి సాయిని ఏదైనా ఐస్ క్రీమ్ అడిగింది అనుకో, ఒక కూతురు తను బయటికి వెళ్ళినప్పుడు చక్కగా కూతురికి ఇవ్వాలని ఉంటుంది కదా, ఉండదేంటి, చక్కగా కూతురు తినాలనుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఏదో ఆ మధ్య కాలంలో ఒక మంచి ఐస్ క్రీమ్ కొనేది, యాడ్ పెట్టింది, బాగుంది, నాకు చాలా మంది షీ లుకింగ్స్ వెరీ ప్రిటీ, చాలా బాగా కనబడి. తర్వాత జాయ్సినిస్ కూడా చాలా ఐస్ క్రీమ్స్ వాళ్ళు ఫాదర్ ఇస్తారు. అంటే వాళ్ళు దట్స్ వాట్ తన బిడ్డలు బాగా వాళ్ళ సంతోషం, ఆనందం బిడ్డలకి ఇవ్వాలని. కానీ ఇప్పుడు పొరపాటున చెల్లి దగ్గర రేపు ఈఎంఐ కట్టాలి, 10,000 11,000. పొరపాటున తన బిడ్డ అడిగిందని రేపటికల్లా కట్టకపోతే ఏమవుతుంది తమ్ముడు? ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది? చెక్కు బౌన్స్ అవుతుంది, పెనాల్టీ పడుతుంది. ఓ పక్క ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి బట్టి, బిడ్డ 100 రూపాయల ఐస్ క్రీమ్ వద్దు, 10 రూపాయల ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్ తినగా పెట్టారట. కాబట్టి సమస్తమైన కీడులకి డబ్బులు లేకపోతే బిడా పదంటే, ఓకే మమ్మీ మా డాడీ దగ్గర డబ్బులు లేదనుకో, నీసి చాయిస్ ఇవ్వండి. ఓకే డాడీ, మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 100 రూపీస్ పెట్టాను కొనేవారు, డాడీ దగ్గర డబ్బులు లేవు కదా కాబట్టి 10 రూపీస్. చూడండి ఎంత హ్యాపీయో. రేపటికల్లా ఈఎంఐ కట్ అవుతుంది, చక్కగా మనకు ప్రాబ్లం ఉండదు. పొరపాటున 100 రూపాయలు అయితే 150 రూపాయలు అన్నాడు అనుకోండి, తినిన తర్వాత ముందు బాగుందని తినేస్తాం, తర్వాత కట్టేటప్పటికి పొరపాటు. ఇది సమస్య. కాబట్టి అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, సమస్తమైన కీడులకి మూలం. కాబట్టి ప్రియమైన వర్లారా, ఇటువంటి సమస్తమైన కీడులకు మూలమైన ధనాపేక్షను, విశ్వాసము నుండి తొలగించే ధనాపేక్షను, మనల్ని చంపేటటువంటి ధనాపేక్ష మనకి వద్దు, అవసరం లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, వీటన్నిటి మనం తప్పించుకున్న రెండవ మరణమైన అగ్నిగుండాన్ని, విగ్రహారాధన. ఇది మొదటి విగ్రహారాధన. టైం అంతా ఇక్కడ అయిపోయింది. ఎంత వచ్చింది? ఇప్పుడు ఏం చెప్పాను? మొదటిది, ప్రపంచ ధర్మం నడుచుకోకుండా మునుపు అవిధేయులు, ఇప్పుడు విధేయులైనటువంటి వారు. మొదటిది
విధేయత. చిన్న పిల్లలారా అనేటువంటి మాటను మనకి పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. ఇది విధేయత ధర్మం. ఈ విధేయత ధర్మంలో చిన్న పిల్లలు 7 రకాలైన సంబోధనలతో పోల్చారు. ఇదో పెద్ద ప్రసంగం. 7 గురించి మాట్లాడాలట. మొదటిది చెప్పండి ఇప్పుడు. పాపము చేసేవారు చిన్నపిల్లలు. రెండవది హెచ్చరిక పొందినవారు చిన్నపిల్లలు. స్థిరముగా నిలిచేటువంటి వారు ఎవరు చెప్పండి? చిన్నపిల్లలు. మోసపరచబడుతున్న వారు చిన్నపిల్లలు. ప్రేమించిన ఏ ప్రేమ? మాటతో నాలుగుతో ప్రేమించేవారు, అంతేగాని క్రియతోను సత్యంతో ప్రేమించిన వారు కాదు. ఓకే, దీని అది కాక అంటే వాళ్ళు అట్లా చేస్తారని అర్థం. తర్వాత ఆరోది జయించిన వారు ఎవరు? దేవుడు మనలో ఉంటే, అంటే దేవునికి స్థానం ఇచ్చి ఆహ్వానించేవారు చిన్నపిల్లలు. 7వది విగ్రహాల జోలికి పోనివారు చిన్నపిల్లలు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, చిన్నపిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులైనడి అనేటువంటి మాటకు ఇది ధర్మమే కదా. ఒకవేళ చిన్నపిల్లలు 7 కోణాలలో ఉంటే మనం ఏ పిల్లలము? చిన్నపిల్లలమా పెద్దవారమా? చిన్నపిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి. లోబడేటువంటి వారికి మనకున్నటువంటి ధర్మము, మనము ఎవరము, చిన్నపిల్లలము అని మనం తెలుసుకుంటే 7 విషయాలలో మనము గుర్తెరిగితే అప్పుడు విధేయత అనేది మనకు వస్తుంది. ఎలాగొస్తుందో నేను తర్వాత బైబిల్ స్టడీలో చెప్తాను. కాబట్టి మొట్టమొదటిది విధేయత ధర్మం. ఓకేనా? ఇప్పుడు చిన్నపిల్లలు చూసాం, ఇప్పుడు విధేయత గురించి చూస్తాం. విధేయత బైబిల్లో 7 ప్రాముఖ్యమైన వారికి మనం విధేయులుగా ఉండాలి. మొట్టమొదటిది ఎవరి గురించి చెప్పినాడు విధేయులుగా ఉండాలని? పిల్లలారా, పిల్లలకి చెప్పారు. కాబట్టి పిల్లలు విధేయులుగా ఉండరని వారికి చెప్పాడు. రెండోది పిల్లల తర్వాత ఎవరికి చెప్పారు చెప్పండి? బైబిల్లో పిల్లల తర్వాత దేవుడు విధేయులుగా ఉండమని ఎవరికి చెప్పాడు? నేను చెప్తాను, రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అటువలే పూర్వం దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తామును అలంకరించుకుని, ఆ ప్రకారము లోబడి యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండను. చాలు. మీరు యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరికి ఉండేలా ఆమెకు పిల్లలు ఒగుదురు. ఇక్కడ రెండో విషయం. మొదటిది పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు ఉండాలి. రెండోది స్వపురుషులకు. ఏ స్త్రీలో? అమ్మ. అది అంటే లోబడాలి. స్వపురుషులకు లోబడాలని స్త్రీలందరినీ ఏమందాం ఇప్పుడు? మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా ఉంటుందంటే, నేను అనుకున్నాను అయితే ఒకవేళ లోబడితే ఎలా లోబడాలి. చూడండి, ఈ మాట మీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు, ఎందుకంటే ఇది మాకు కాదు, ఎందుకంటే మేము స్త్రీలం కాదు కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా తిండి విషయంలోనూ, బట్టల విషయంలోనూ, బంగారం విషయంలోనూ తమ పురుషులకు అనుందా? ప్రతి విషయములోని. ఇది అండర్లైన్. ఒక ఆవిడ ఆ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్లోనూ ఒక వాడంటే చెప్పింది, నా భర్త పచ్చి త్రాగుబోతండి, వచ్చి కొడతాడు, తిడతాడు, కసురుతాడు, చాలా రకాలు, అయినా లోబడి ఉండాలా? ఇక్కడ మరి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి విషయములోనూ లోబడి. విచిత్రం ఏంటంటే నాకు ఆ మాట ఎంత భయానకం అనిపించిందంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని చూడండి, ఆ మాట ఏం రాశాడు? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము. ఇక్కడ చాలా ప్రాముఖ్యం అంటే పరిశుద్ధ స్త్రీలు. ఎవరు పరిశుద్ధ స్త్రీలు? ఇప్పుడు కాదు, ముందుకు చదవండి. అటువలే పూర్వము. అది లెక్క ఏంటట? ఎందుకు దేవుని ఆశ్రయించాలా? ఎందుకు ఆశ్రయించాలా? అసలు ఆశ్రయించాల్సింది ఎవరిని? భర్తని కదా. ఆధారపడవలసింది ఎవరిని? భర్తని కదా. ఆనుకోవాల్సింది ఎవరిని? భర్త మీద కదా. భర్త మీద కాకుండా ఎవరి మీదట? దేవుని ఆశ్రయించిన వారు. ఎవరు వీళ్ళు? ఎవరు వీరు? పూర్వమందు ఉన్న స్త్రీలు. ఇప్పుడు దేవాదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయాలు మనం నేర్చుకుంటున్నాం, కానీ అవలంబించాలి. అది నైపుణ్యత. ఆ రోజు పూర్వం ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించారు. రెండోది, దేవుణ్ణి ఆశ్రయిస్తే పరిశుద్ధ స్త్రీలు ఎందుకన్నారు చెప్పండి?
పరిశుద్ధత ఎందుకు అన్నారు చూడండి, అక్కడ రాస్తాడు 3వ అధ్యాయంలో మొదటి వచనం. మీ స్వపురుషులకు లోబడి ఉండి వాక్యమునకు ఏటి రాబడతారు. ఇక్కడ ఏముంది, అక్కడేమో పరిశుద్ధ స్త్రీలు, ఇక్కడేమో పవిత్ర ప్రవర్తన చూచి. పవిత్ర ప్రవర్తన చూచి అంటే దానికంటే ముందుకు ఏమైనారు, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. అంటే అర్థం ఏంటి, పరిశుద్ధతకు మూలం ఏంటి, భయం. అది మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన, నేను ఎందుకు పోసా కూర్చున్నట్టు చెప్తున్నాడు ముందుకు తీసుకెళ్తున్నానంటే, ఒక దగ్గర లోబడడం అంటే, ఒక భార్య ఎందుకు లోబడలేకపోతుంది అంటే, మొదటి దేవుని ఆశ్రయించడం లేదు, రెండోది అది విషయం. భర్త భయం కాదు, దేవుని భయం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఆశ్రయించడం అంటే దేవుని ఆధారపడడం. రెండోది ఏంటంటే దేవునికి భయపడేవాళ్ళు. దేవునికి భయపడితే ఎంత బాగుంటుంది అంటే వారి జీవితం. చూడండి అక్కడ రాయబడింది, మూడవది చూడండి 6వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 6వ వచనం. యజమానుని పిలిచి అతనికి లోబడి ఉండెను, మీరు యోగ్యముగా నడుచు కొనొచ్చు. యోగ్యముగా నడత ఎన్నున్నాయి, మొత్తం 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి, దేవుని మీద ఆధారపడేవాళ్ళు, దేవునికి భయపడేవారు, యోగ్యమైనటువంటి నడక కలిగిన వారు. యోగ్యమైన నడక ఎక్కడ కనబడుతుంది, ప్రవర్తనలో కనబడుతుంది, అవునా కదా. ఇట్లా ఉన్నవారు మాత్రమే తమ స్వపురుషులకు లోబడతారు. వారు లోబడతారు అంటే పరిశుద్ధ స్త్రీలు అని దేవుడు ఎందుకు అన్నాడు అంటే, మన జీవితంలో పరిశుద్ధ స్త్రీలు ఎవరంటే దేవుని మీద ఆధారపడేవాళ్ళు, దేవునికి భయపడేవారు, యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారు. ఎప్పుడు కూడా పరిశుద్ధ స్త్రీలు. వీరిని బట్టి దేవుడు ఏమంటున్నాడంట, స్త్రీలారా మీ స్వపురుషులకు, అంటే మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండాలంటే దాని అర్థం ఏంటి, మీరు దేవుని ఆశ్రయించాలి, దేవునికి భయపడాలి, యోగ్యముగా నడవాలి. యోగ్యముగా నడిస్తే అటువంటి వారు పరిశుద్ధ స్త్రీలు, వారు స్వపురుషులకు లోబడిన వారు. మనము దేవునికి లోబడటం లేదు, క్షమించండి, దేవుని ఆశ్రయించడం లేదు, దేవుని భయం లేదు, యోగ్యమైన ప్రవర్తన లేదు అంటే మనం పరిశుద్ధ స్త్రీలు కాదు. మన పరిశుద్ధ స్త్రీలు కాదంటే మన స్వపురుషులకు మనము లోబడలేదు అనమాట. స్వపురుషులకు లోబడలేకపోతే వ్యవహారం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలా ఉంటుంది తెలుసా, చూపిస్తాను, మళ్ళీ మీరు బాధపడకండి. అది అవసరమైనంత వరకు తీసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా. సామెతల గ్రంథం ఇది నా కోసమే చెప్పాను అనుకోకండి దయచేసి, మీ మీద మాకు ఎటువంటి ఇది లేదు. 6వ అధ్యాయం 34వ వచనం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతికారము చేయ కాలముందు అట్టివాడు కనికర పడ్డాడు. ప్రాయశ్చితం ఏమైనను నీవు చేసిన వాడు లక్ష్య పెట్టాడు, ఎంత గొప్ప బహుమానాలు నీవు ఇచ్చిన వాడు. ఇది లెక్క. చెల్లెలు, తమ్ముళ్ళు, అక్కలు, దయచేసి పెద్దవారు భర్తకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపం పుట్టించొద్దు. తర్వాత ఫుల్ కోపం రేపేసి ఆయన ఏదో కూల్ చేయడం కోసం ఐస్ క్రీమో లేకపోతే ఏదో కొనిసి ఇచ్చి ఆయన కూల్ చేద్దామంటే, నాకు వద్దు, నీకు ఎవరికి, నీది నాకు అవసరం లేదు వాటి పాటు, అట్లా ఏం చేయకండి. కాబట్టి ఎందుకు ఆయన కొనిసి ఇవ్వాలి, ఆయన బతిమలాట అవసరం ఎందుకు, ఆయన చెప్పినట్టు ఆయన కోపం రేపకుండా చక్కగా దీన్ని ఆత్మీయంగా మనం మలుచుకుంటే మన పరలోక భర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం ఎప్పుడు కూడా చెప్పండి లోబడి ఉంటే ఆయన కోపము రేపడం లేదు. ఆయనకు కోపం రేపడం లేదంటే ఆయన మీద ఆధారపడతాం, ఆశ్రయిస్తాం, ఆయన భయపడి బ్రతుకుతాం, యోగ్యముగా నడుచుకుంటాం. కాబట్టి రెండవది స్త్రీలు. మొదటిది ఎవరు, మొదటిది చిన్నపిల్లలు, రెండవది స్త్రీలు. మూడవది ఎవరు, 5 నిమిషాలు ఉంది, అది నేను చెప్పి ముగిస్తాను. మొదటిది పిల్లలు, రెండవది పరిశుద్ధ స్త్రీలు, మూడవది మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో, ఇందాక అందుకే చెప్పాను భయముతో కూడిన మీ ప్రవర్తన అంటే దాని అర్థం అదే. కాబట్టి ఇక్కడ మూడవది, మొదటిది పిల్లలు, రెండవది పరిశుద్ధ స్త్రీలు, మూడవది పనివారు. పనివారు ఎవరికి లోబడాలా, యజమానులకు లోబడాలి. ఎలా లోబడాలట, ముష్కరులైనటువంటి కొంతమంది చూడండి, ఉద్యోగం చేసిన చోట కొంతమంది బాసులు ఎలాగుంటారు తెలుసా, మంచి వారిగా ఉంటారు, సాత్వికులు ఉంటారు. అందరు బాసులు ఒకలాగా ఉంటారు. ఇంకో దగ్గర కూడా ఎలాగుంటారు, ముష్కరులు. ముష్కరులు అంటే అర్థం ఏంటి, ముష్కరులు అంటే అర్థం ఏంటి? జకరియా గ్రంథం మీరు చదివారా ఒకసారి?
జకర్యా గ్రంథము హోషేయ గ్రంథం అనుకుంటా, జకర్యా గ్రంథం. సరే, ఇప్పుడు ఆ మాట చూపించడానికి సమయం లేదు కానీ రైట్. ముష్కరులైనటువంటి యజమానులకు కూడా లోబడి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ముష్కరులైనటువంటి వారికి లోబడడం అంత సాధ్యమా? ముష్కరులైనటువంటి వారికి లోబడి ఉండడం సాధ్యమా? ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకు? అయిన దానికి కాని దానికి ఏం చేస్తారు? వాళ్ళు కోపడతారు, తిడతారు, అన్నీ చేస్తారు. కాబట్టి దేవాది దేవుడు అంటున్నాడు కదా, ఎందుకు వాళ్ళకి లోబడమంటున్నాడు? వారు చెడ్డవారైనప్పటికీ కూడా. అంటే గుర్తుంచుకోండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13:1. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు. ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు ఇక్కడ? చాలామంది అనుకుంటారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, ముఖ్యమంత్రి వర్యులు కానీ, వీళ్ళందరూ కూడా నీవు నేను వేసిన ఓట్ల మీద గెలిచామని అనుకుంటారు. అన్ని ఓట్లు వేయించేవాడు, చేసేవాడు జగన్నాటక సూత్రధారి అయినటువంటి దేవాది దేవుడు చేస్తాడు. కాబట్టి అధికారములు ఆయన వల్ల ఉన్నాయి తప్ప, అధికారులు ఆయన నియమిస్తాడు తప్ప మనము నియమించుకుంటే వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ అధికారమైనా, కొంతమంది క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న అధికారం లేచి వచ్చింది, మనం తిరగబడుదాము సోదరులారని పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి అరుచి గీపెట్టి ఇటువంటి వారు రాకూడదు, ప్రార్థన చేయాలి, ప్రభా మాకు ఇటువంటి అధికారం వద్దంటే యూదులైనటువంటి తన ప్రజలకే లేదు. అవునా కదా? తీసుకెళ్ళి డైరెక్ట్గా నెబుకద్నెజరుని దండయాత్ర చేశాడు, మొత్తం తపతపాలుగా ఉట్టుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? బబులోను సామ్రాజ్యానికి. అవునా కదా? నాకు బబులోను సామ్రాజ్యం వద్దనలేదు. ఆయన టైం వచ్చినప్పుడు మళ్ళీ నెబుకద్నెజరుని తీసేసి మళ్ళీ కోరేషుని దేవుడు దించాడు. నాకు మళ్ళీ కోరేషు వద్దనేటప్పటికి మళ్ళీ దర్యావేషుని దించాడు. దర్యావేషు అయిపోయిన తర్వాత అలెగ్జాండర్ని దించాడు. ఆ తర్వాత ఎవరు తీశారు? రోమిలు దించాడు. రోమిల తర్వాత బ్రిటిషులు దించాడు. బ్రిటిషుల తర్వాత ఇప్పుడు ఈ విధానం కొనసాగుతుంది. వీళ్ళందరికంటే వీడికంటే పెద్దోడు ఉన్నాడు మామయ్య, ఆడు రాబోతున్నాడు రేపు. క్రీస్తు కోరేది ఆడిని నాకొద్దు ప్రభు సాతాన్ అంటే కుదరదు. దేవుడు నియమించిన అధికారం తప్ప ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క నియమమునకు మనం విరోధముగా మనం ఉండకూడదు. ఏ అధికారి అయినా మనం ఏం చేయాలా? ముష్కరులైనటువంటి వారికి కూడా మనము పూర్ణ భయంతో, దేన్ని బట్టి ఇది పూర్ణ భయంతో? దేవుడికి మనము లోబడినట్టుగా. చూడండి, ఆ మాట కూడా మనం చూస్తే బాగుంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 24వ వచనం, 5వ అధ్యాయం 24వ వచనం. సంఘము క్రీస్తుకు లోబడి. చాలు, సంఘము క్రీస్తుకు లోబడి, ఇది భార్యకు సంబంధించిన విషయం. అదేవిధంగా వచనం కూడా మనం అక్కడ మిస్ అయ్యాం. రైట్, అక్కడ దానిని కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము లోబడి ఉండాలి. కాబట్టి ఈ 3 విషయాలు మనం చెప్పాం. కాబట్టి సమయం అయిపోతుంది, కాబట్టి ఇక్కడితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాం. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే విధేయులు, అవిధేయులు. విధేయులు, అవిధేయులు. మనం పాత బైబిల్ స్టడీలో ఏం చూసాం? ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నారు. 7 ధర్మాలు ఉన్నాయి, అవి చూసాం. సో అది నేను చెప్పలేదు. ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటి అంటే విధేయులైనటువంటి వారు. ఈరోజు చూసినటువంటి ధర్మం ఏంటి? ప్రపంచ ధర్మం కాదు. ఏ ధర్మం ఇది? విధేయత ధర్మం. విధేయులుగా ఉండడం ఏంటి? దేవుని ప్రజలకు దేవుడు నేర్పించిన ధర్మం. ఆ ధర్మం నుంచి తప్పిపోకూడదు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విలోబడి ఉండడి, విధేయులు. ఇది ధర్మమే, విధేయత ధర్మం. దేవుని చిత్తమైతే రేపు ఒక ప్రాముఖ్యమైన ధర్మం చెప్తాం. ఏ ధర్మం చెప్తారా? ఏమైనా ధర్మం ఉందా? చెప్పనా? ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. రైట్. మరి అది మీకు తెలిస్తే కొంచెం దాని మీద మీకు కొంచెం ఆసక్తి ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును. రైట్. ఏ ధర్మం? మొదటిది విధేయత ధర్మం, రెండవది పరిచర్య ధర్మము. దీని గురించి రేపు బైబిల్ స్టడీలో చూచుటకు దేవుడు మనకి తలంపులను అనుగ్రహించి బైబిల్ స్టడీని ముందుకు నడిపించును గాక. ఆమేన్.